బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలుగు మావోయిస్ట్ కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా గణేష్ పై 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉండడం గమనార్హం. వివరాల ప్రకారం ఒడిశాలోని కంధమాల్ జిల్లా బెల్ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా గణేష్ స్వస్థలం నల్గొండ జిల్లాలోని పుల్లెమ్మ గ్రామం. మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఈ రోజు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఎదురుకాల్పుల్లో మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు ఒరిస్సాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఈయనతో పాటు 5గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు అయితే ధృవీకరించారు. పాకా హనుమంతు గత 40 సంవత్సరాలకు పైగా మావోయిస్ట్ పార్టీలో కీలక సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున నుంచి వీళ్ళకి సంబంధించి కూంబింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో వీళ్ళు మరణించినట్లుగా పోలీసులు అయితే ధృవీకరించారు. సంఘటనా స్థలం నుంచి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను, ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఒరిస్సా ప్రాంతానికి అక్కడ ఉంటూ ఆ ఒరిస్సా కేంద్రంగానే పాకా హనుమంతు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అయితే కొనసాగిస్తున్నాడు. ఇతనికి సంబంధించి నల్గొండ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి బిఎస్సి చదువుతున్నటువంటి సమయంలోనే మావోయిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మావోయిస్ట్ పార్టీలో చేరారు. అయితే నవంబర్ నెలలో పాకా హనుమంతుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇతన్ని జనజీవన స్రవంతిలోకి రావాలి అని చెప్పి కోరారు. ఈ క్రమంలోనే ఒరిస్సా ప్రాంతానికి వెళ్లి ఆయన కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది విఫలంగా అవడంతో వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అంటూ కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా దీని మీద ఆయన పెద్దగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతోనే ఆయన ముందుకు పోయారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 7గురు మాత్రమే ఉన్నారు. ఇక పాకా హనుమంతు మృతితో 6గురు మాత్రమే ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. జార్ఖండ్కి ఈ 6గురులో 5గురు ఇక తెలుగుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో పాకా హనుమంతు మృతి చెందడంతో ఇక కేవలం 4గురు మాత్రమే తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు. 2 జార్ఖండ్ నుంచి ఒకళ్ళు, ఒరిస్సా నుంచి ఒకళ్ళు. 6గురు మాత్రమే ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో దేవ్జీతో పాటు మిగతా వాళ్ళు వీళ్ళంతా కూడా అనారోగ్యంతో, వయోభారంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మావోయిస్ట్ పార్టీకి అయితే తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్చి 31, 2026 నాటికి ముగుస్తున్నటువంటి తరుణంలో కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కళ్ళగా, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర సభ్యులు అందరూ మరణిస్తున్నటువంటి తరుణంలో మావోయిస్ట్ పార్టీకి అయితే పెద్ద ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. ఇవి బులెటిన్.